దేశంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రముఖులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్లో లడఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. 5వ విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీల నేతలు బరిలో నిలిచిన స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్, పీయూష్ గోయల్, రాహుల్ గాంధీ, కరణ్ భూషణ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, ఓమర్ అబ్దుల్లా, రోహిణి ఆచార్యతో పాటు పలు పార్టీల కీలక నేతలు పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు 4 ఫేజ్లలో మొత్తం 379 లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. యూపీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్న రాయ్బరేలీ, అమేథీలకు కూడా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. రాయ్బరేలీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక లక్నోలో రాజ్నాథ్ సింగ్ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రముఖులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్ లడఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఇక 5వ విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీల నేతలు బరిలో నిలిచిన స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్, పీయూష్ గోయల్, రాహుల్ గాంధీ, కరణ్ భూషణ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా, రోహిణి ఆచార్యతో పాటు పలు పార్టీల కీలక నేతలు పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు 4 ఫేజ్లలో మొత్తం 379 లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. యూపీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్న రాయ్బరేలీ, అమేథీలకు కూడా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక లక్నోలో రాజ్నాథ్ సింగ్ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. సినీ నటి ఎంపీ హేమా మాలిని తన కూతురు ఇషా దియోల్తో కలిసి ఓటు వేశారు. నటుడు అక్షయ్ కుమార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ దేశం మరింత బలంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ తన వంతు బాధ్యతగా మంచి నాయకుడికి ఓటేసినట్లు తెలిపారు. దేశంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రముఖులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్ లడఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఇక 5వ విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీల నేతలు బరిలో నిలిచిన స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్, పీయూష్ గోయల్, రాహుల్ గాంధీ, కరణ్ భూషణ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా, రోహిణి ఆచార్యతో పాటు పలు పార్టీల కీలక నేతలు పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు 4 ఫేజ్లలో మొత్తం 379 లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. యూపీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్న రాయ్బరేలీ, అమేథీలకు కూడా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక లక్నోలో రాజ్నాథ్ సింగ్ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. సినీ నటి ఎంపీ హేమా మాలిని తన కూతురు నటి ఇషా దియోల్తో కలిసి ఓటు వేశారు. నటుడు అక్షయ్ కుమార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ దేశం మరింత బలంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ తన వంతు బాధ్యతగా వచ్చి మంచి నాయకుడికి ఓటేసినట్లు తెలిపారు. अच्छे निर्णय लेने पड़ते वो हमारी सरकार ने लिए हुए, मोदी जी सरकार ने 10 साल में लिए, इसलिए वोट पूरी तरह महायुति को महाराष्ट्र की जनता देगी। ये चुनाव में भारी वोटों से
हमारे महायुति के कैंडिडेट नरेश मस्के जीतेंगे।